మూడవ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయం ప్రారంభించి 8 వచనాలు చదువుకుంటారు. సహోదరులు రాజు గారు చదువుతారు. ప్రతి ఒక్కరు మరి రావాల్సిన వారు త్వరగా సకాలంలో రావాలని ప్రభు పేట మనం చేస్తాం. క్రీస్తు యేసు వారి నామమున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తు వారి పేట వందనాలు. వాక్య భాగం చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు చదువుకుందాం. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల పాడని యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళ అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టి బయలుదేవతకు బలిపీఠములను కట్టి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. మరియు నా నామము ఎన్నడెన్నటికీ ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను. బెన్హిన్నోము లోయనందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితరమును వాడుక చేయు కర్ణపిశాచములతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. ఇశ్రాయేలీయుల గోత్రస్థానములన్నిటిలో నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రమంతటిని అనుసరించి నడుచుకొనుటకై వారు జాగ్రత్త పడిన ఎడల మీ పితరులకు నేను కాయపరిచిన దేశము నుండి ఇశ్రాయేలీయులను నేను ఇక తొలగింపనని దావీదుతోనూ అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టక ఆ మందిరమునందు మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపెను. పరిశుద్ధ వాక్యం మన అందరి హృదయాల్లో దేవుడు అర్థవంతంగా ఫలింపజేయునుగాక. ఆమేన్. మంచిదండి. చక్కగా లేఖన భాగం చదివినిపించిన మరి సహోదరులకి ప్రభు పెట్టిన వల్ల తెలియజేసుకుంటున్నాను. ప్రేమ దేవుని వల్ల సమయం చాలా అయింది కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళరా మరి సమయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు మరి ఏర్పాటు చేసిన ఈ యొక్క స్థలానికి ప్రతి ఒక్కరు త్వరగా రావాలని ఇటు మనం చేస్తున్నాను. దేవుని యొక్క అనుగారు మరి మన ప్రియమైన దేవుని వాళ్ళారా మరి దేవుని యొక్క మాటలు చెప్తుండగా ప్రతి ఒక్కరూ శ్రద్ధాసక్తులతో వినాలని, చెప్పబడుతున్న మాటలోని సారాన్ని పరమార్థాన్ని గ్రహించాలని కోరుచున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా మరి ఎక్కడ చెప్పలేని సంగతులు ఏంటి ఈ సంఘంలో కూడా చెప్పిన సంగతులు ఎవరు చెప్పని మరి సంగతులు లోతైన విషయాలు మరి లోకంలో వాక్యానికి విరోధమైన ఎన్నో ఈరోజు ప్రియమంది పోతున్నారు. వాక్యానికి భిన్నమైన విరోధమైన మరి జీవితాలు లేకుండా వాక్యానికి విరోధముగా ఎన్నో జీవితాలు ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే హలో హలో మరి సరైన ప్రేమ దేవుని వాళ్ళరా దేవుని యొక్క మాటలు మరి రోజు సంఘాల్లో లేవని చెప్పాలా, సరైన బోధ చేసేవారు ఈరోజు లేరని చెప్పాలి. ప్రేమ దేవుని వాళ్ళరా
ఎందుకంటే అన్ని శరీర సంబంధమైన బోధలు, భౌతిక సంబంధమైన బోధలు, ఈ లోక సంబంధమైన బోధలు మరి చేసుకుంటూ వెళ్ళిపోవడం మనకు తెలుసు. అనేక సంఘాల్లో సరైన వాక్యము, సరైన సేవకులు లేరు ఈరోజు. మనందరికీ తెలుసు. ఎన్నో లోతైన విషయాలు చెప్పేవారు లేరు రోజు. మరి ఈ రోజైతే ఎవరు చెప్పని సంగతులు, కని విని వెరగని సంగతులు, ఎన్నో విషయాలు మనం ఈరోజు దేవుడు మనకి చెప్పనై ఉన్నాడు కాబట్టి సహోదరుల ద్వారా నేర్చుకుందాం. ప్రతి ఒక్కరూ శ్రద్ధాసక్తులతో విని అందులో సారాన్ని, అందులో పరమార్థాన్ని గ్రహించేవారుగా ఉండాలని మరి కోరుచు ఈ సమయం సహోదరులకి హలో ప్రేమ దేవుని వాళ్ళారా, ఎందుకంటే ఈరోజు జనులు అండి దేనికి అలవాటు పడ్డారంటే కల్పన కథలకు. ఎందుకంటే జనులు హితబోధను సహింపక అండి, హితబోధ అంటే జనులు హితబోధను సహింపక. హితబోధ అంటే ఆరోగ్యమైన బోధ. అంటే జనులు హితబోధను సహింపక అంటే ఆరోగ్యమైన బోధను సహింపక కల్పనా కథల వైపు తిరిగే కాలం వచ్చుచున్నది అన్నాడు ప్రేమ దేవుని వలరా. జనులు కూడా ఏ మాటలు కావాలంటే కల్పన కథలు, అంటే నవ్వించి కవ్వించి అండ్ జోకులు, కామెడీలు, అంటే జబర్దస్తి మించిపోయే మాట. అలాంటి నవ్వించి కవ్వించే మాటలు ప్రేమ దేవుని వలరా, కల్పనా కథలు, జోకులు, కామెడీలు, ఇహలోకమైన బోధ, భౌతిక సంబంధమైన బోధ, ఇలాంటి మాటలకే ప్రజలు ఇష్టపడతారు తప్ప బ్రతుకులు, జీవితాలు, క్రియలు మారే బోధలకు కానీ, బ్రతుకులు, జీవితాలు, క్రియలు మార్చుకునే అంటే దేవుని యొక్క మాటలకు కానీ జనులు చెవి ఎగ్గరంట ప్రేమ దేవుని వలరా. ఆలోచించండి. అంటే జనులు హితబోధను సహింపక అంటే కల్పనా కథల వైపు తిరిగే కాలము వచ్చుచున్నది. అంటే జనులు కూడా ప్రేమ దేవుని వలరా కల్పనా కథలకు అంటే చెవి ఎగ్గుతారంట, కల్పనా కథలే ఇష్టపడతారంట. అంటే కల్పనా కథలు అంటే భౌతిక సంబంధమైన బోధలు అండి, రకరకాల వింత వింత కలిగిన బోధలు. ఆలోచించండి ప్రేమ దేవుని వలన, సరే సంబంధమైన బోధలు, ఇటువంటి బోధలకే మనుషులు ఇష్టపడతారు తప్ప నిజంగా క్రైస్తవుడు, క్రీస్తు నమ్మినవాడు అండి ఎలా ఉండాలో, క్రీస్తు నమ్మినవాడు క్రైస్తవుడు ఎలా ఉండాలో ఒక్కసారి క్రైస్తవులుగా మారిన మనం, ఒక్కసారి క్రీస్తుని నమ్ముకున్న మనం మళ్ళీ లోకాన్ని, లోక ఆచారాలని, లోక మూఢనమ్మకాలని పక్కన పెట్టేసి మళ్ళీ దేవుళ్ళకి వచ్చిన మనము ప్రేమ దేవుని వలరా ఎలా ఉండాలో ఈరోజు చెప్తున్నారా? ఎలా ఉండాలో చెప్తున్నారండి? లేదు ప్రేమ దేవుని వలరా. ఒకప్పుడు ఎలాగ ఉన్నామో బాప్తీసం పొందక ముందు, బాప్తీసం పొందాక కూడా ఈరోజు అలాగే ఉన్నారు. క్రైస్తవులు కాకముందు ఎలా ఉన్నారో క్రైస్తవులు అయ్యాక కూడా అలాగే ఉన్నారు ప్రేమ దేవుని వలరా. లేదా రక్షింపబడక ముందు ఎలా ఉన్నారో రక్షింపబడిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. ఇంకెందుకు రక్షణ పొందడం, ఇంకెందుకు రక్షణ పొందడం, ఇంకెందుకు క్రీస్తు నమ్ముకోవడం, ఇంకెందుకు చర్చికి రావడం, ఇంకెందుకు పాటలు పాడడం, ఇంకెందుకు మానకుండగా వచ్చేయడం? ఆలోచించండి ప్రేమ దేవుని వలరా. అంటే జనులు హితబోధను సహింపక. హితబోధ అంటే మళ్ళీ చెప్తున్నాను, హితబోధ అంటే ఆరోగ్యమైన బోధ సహింపక కల్పన కథలు. దేవుడు దీవింతాడు, దేవుడు ఆశీర్వదింతాడు, మేడ మీద మేడేసేస్తాం, ఆ మేడ మీద కూలిపోతుంది, ఇలాంటి రకరకాల బోధలు ప్రేమ దేవుని వలరా. అంటే భౌతిక సంబంధమైన బోధలు. ఆలోచించండి, భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన బోధలు, ఇలాంటి బోధలే మనుషులు ఇష్టపడతారు. కానీ జీవితాలు, బ్రతుకులు మారే మాటలు మనుషులు ఇష్టపడరు. అండి దుద్దుపాటు మనిషికి అసహ్యం అంటే అండి, తెలుసా అండి? దుద్దుపాటు మనిషికి అసహ్యం. అంటే దిద్దుపాటు చేసే మాటలు ప్రజలకు నచ్చవంటే నచ్చవండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు నచ్చరంటే నచ్చరండి. ఉన్నది చెప్పేది మనుషులకి ఎక్కదంటే ఎక్కదండి. ఆలోచించండి. ఈరోజు సంఘాలు అలాగే తగలడ్డాయండి. ఈరోజు సంఘాలు, సేవకులు, విశ్వాసులు కూడా అలాగే తగలడ్డారు. ఆలోచించండి. మరి కని విని విరిగిన సంగతులు ఈరోజు ఎన్నో సంగతులు మరి చెప్పడానికి సహోదరులు మన మధ్యన ఉన్నారు కాబట్టి మరి నేర్చుకుందాం, వినండి, అందులో సారాన్ని, పరమార్థాన్ని గ్రహించండి, జాగ్రత్తగా వినాలండి. క్రైస్తవుడు ఎలా బ్రతకాలో, క్రైస్తవుడు లోకానికి ఎలా వేరుగా ఉండాలో, ఏది పాటించకూడదో, ఏది నమ్మకూడదో ఈరోజు అనేక విషయాలు నేర్చుకుందాం. దయచేసి శ్రద్ధగా వినాలని కోరుచు ఈ మాటలు సహోదరులకు ఇవ్వడం జరుగుతుంది. మంచిది. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా,
ప్రేమగల మా కన్న తండ్రి, నీ ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభువా. ఇంతవరకు మాకంటా ముందుగా వచ్చి ప్రార్థనల ద్వారాగాను, పాటల ద్వారాగాను, వాక్యపటం ద్వారాగాను నిన్ను గణపరిచారని మేము నమ్ముతున్నాం దేవా. మరి ఈరోజు మొదటి రోజు నాయన, ఈవేళ రేపు బిడ్డలు వారి పడిన కష్టంలో దేవుడి మాటలు అనేకులకి వినిపించాలి, సత్యాన్ని బోధించాలని యవన బిడ్డలు వారు భుజాల మీద మీ భారం ఉంది కాబట్టి అనేక చోట్ల సభలుగా పెట్టి అనేకుల్ని పిలిచి కొడుకులు ఏర్పాటు చేసిన బిడ్డలకి వాళ్ళ ద్వారాగా అనేక సంగతులు మాకు నేర్పిస్తున్నది మీకు కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి మొదటి రోజున ఆయన చాలామంది బిడ్డలు రావాలి. మరి ఏ కారణాలు ఉన్నాయో మాకైతే తెలియదు కానీ తండ్రి, వచ్చిన మేము విలువైన మాటలు నేర్చుకుని మా హృదయాలు నింపుకుని వెళ్ళే భాగ్యం మా అందరికీ దయచేస్తారని, ఈవేళ రేపు కూడా అనేక సంగతులు మీరు మా అందరికీ నేర్పిస్తారని ఆశపడుతూ ఈ ప్రార్థన క్రీస్తు నామం ద్వారాగా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి మరి ఈరోజు రాజభవన్ నగర్లో మరి ప్రసాద్ గారు గృహం వద్ద మరి దేవుడు మాటలు నేర్చుకోనాక దేవుడు మనకిచ్చిన కృపను బట్టి ఆ దేవాతి దేవుడికి మొట్టమొదటిగా కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటూ వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు వారి పేరట శుభాలు తెలుపుకుంటూ మరి ఈరోజు ప్రభువుని నమ్ముకున్న మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది మనొక మాట మనకు మనమే ఆలోచించుకుంటే నిజంగా సహోదరులు చెప్పినట్టుగా బాప్తీసం పొందినప్పుడు ఒకలాగా ఉన్నాం మనం, పొందిన తర్వాత కొంతకాలానికి ఒకలాగా మారాం, ఇప్పుడు అన్నీ మనకే తెలుసని ఒకలాగా మారాం. ఇంకా మనం అందరం కూడా మూఢ నమ్మకాల్లోనే ఉన్నాం. ఏదేమైనా దేవుడు చెప్పిన మాటలు మనం ఈరోజు నేర్చుకోగలిగితే ఆ రోజున్న ఇశ్రాయేలు కానీ అప్పుడున్న కాలాన్ని మనం ఒక మాట పరిశీలన చేస్తే అప్పుడు కూడా విగ్రహారాధన జోలికి పాపానికి ఎక్కువగా ప్రాముఖ్యంగానే ఇచ్చేవారు. కానీ ఈరోజు కొత్త నిబంధన మన దగ్గరికి మన చేతిలో ఉంది. 66 పుస్తకాలు కలిగి ఉన్న మనం, క్రైస్తవులుగా బతుకుతున్న మనం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నామండి? మూఢ నమ్మకాల్లోకి మనల్ని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు పలికిన మాటల్లో ఓ మాట మనం చూడగలిగితే, భక్తుడైన మేకా గారు రాసిన గ్రంథము 7వ అధ్యాయము, మేకా గారు రాసిన గ్రంథము 7వ అధ్యాయము 18లో ఒక మాట, మంచి మాట పొందుపరిచి ఉంది. ఇలాంటి విలువైన మాటలు మనం నేర్చుకోగలిగితే ఈ లోకంలోకి మనం ఎప్పుడు కూడా కలిసిపోం అండి. మొదట తీసిన పేజీ నెంబర్ చెప్పండి. 767 అంట. 7:18 చదివితే, తన స్వాస్థ్యముతో శేషించిన వారి దోషములు, అంటే దాని స్వాస్థ్యం అంటే ఏంటి? చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు, లోకంలో మళ్ళీ కలిసిపోతున్నారు. ఆ రోజుల్లో కూడా ప్రభువుని వెంబడించేవారు మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయేవారు. ఈరోజు కూడా లోకంలోనే మనం బ్రతుకుతున్నాం. క్రైస్తవులనే చెప్పుకుంటున్నాం తప్ప మనం కూడా ఎక్కడ బ్రతుకుతున్నాం? లోకంలోనే బ్రతుకుతున్నాం. ఎందుకు అంటే
ఒక్కరు సత్యాన్ని బోధించినాక మీటింగులు పెట్టారనుకోండి, అదే క్రైస్తవులు మనకెందుకులే అనే కోవలోనే ఉన్నాం. అంతే కదా. ఇప్పుడు ఒక కష్టపడి ఒక పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ నా కుటుంబం ద్వారాగా అనేకులకి వాక్యాన్ని అందించాలని ఆ కుమారుడు పడిన కష్టంలో ఇక్కడ 2 రోజుల సభలో ఏర్పాటు చేసినప్పుడు ఆ కుమారుడు తెలిసిన అనేక మంది సహోదరులు ఉన్నారు లేదండి ఇక్కడ ఉన్నారు. కానీ ఎవరు కూడా రాలేదు. అలా చెదిరిపోయిన వాళ్ళు అప్పుడు కూడా ఉన్నారో అదే మాట ఇక్కడ భక్తుడైన మేక గారు అంటున్నారు. చూడండి, చదవండి అమ్మ, చదవండి. ఎవరొక నాకు తన స్వాస్థ్యములో శేషించిన వారు దోషములు పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడివైనా నీతో ఎవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా. లోకంలో కలిసిపోతున్నారు, మళ్ళీ తిరిగి మళ్ళీ దేవుళ్ళలోకి వస్తున్నారు. కానీ నీకులాగా క్షమించే దేవుడు ఎవ్వరూ లేడు. నీకులాగా క్షమించే దేవుడు ఎక్కడ కూడా లేడు అంటే మరి అలాంటి మనల్ని ఎన్ని పాపాలు చేసినా ఎన్నో కుట్రలు ఆలోచన మనలో ఉన్నా మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థిస్తుంటే ఆయన మళ్ళీ మనల్ని కనికరిస్తున్నాడంటే అలాంటి దేవుడిని కలిగి ఉన్న మనం ఆ పరలోకం మనకే ఉందని నమ్మిన మనం ఎవరిని మార్చగలిగామండి? ఎవరిని మార్చగలిగాం? అనేక వాట్సాప్ల ద్వారాగా ఈరోజు రేపు మీటింగులని పెట్టారు. కనపడిన వారికి అందరూ కూడా చాలామంది చెప్పాం. కానీ రాలేదు అంటే ఇది మన సభ ఏంటండి? ఇది మన సభ అంటే క్రైస్తవులుగా ఉన్న మనకే ఒకరంటే ఒకరికి పడలేని స్థితిలోని ఉండేటప్పుడు దేవుడు అంటున్నాడు అక్కడ, చదవండి. వారిని క్షమించి దేవుడైన నీతో సమానుడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపించుటలో సంతోషించు. ఆయన కనికరము చూపించుటలో ఏముందంట? ఆయనగా సంతోషించేవాడు నువ్వు. ఆయనకి నిరంతరము కోపం ఉంచుకోడు. సంఘ విశ్వాసుల్లో సేవకులు బోధించుతాడు ఏమన్నా నొచ్చుకుండే మాటలు కానీ మనం ఏమైనా చెప్పగలిగితే ఆ మళ్ళీ వారం ఏమైపోతుందో సంఘంలోకి రావట్లా. ఇంతగా నీకు కోపం దేని మీద అని అడిగితే పాస్టర్ గారు ఏదో అన్నారని మానేస్తున్నావు తప్ప నువ్వు పాస్టర్ గారు మీద కాదు, నువ్వు కోపమించింది ఎవరి మీద? దేవుడి మీద. ఆయన స్థితిగతులు ఎలాగున్నదో నీకు తెలుసు. కానీ నీవు నమ్ముకున్న దేవుడు ప్రభు ఎలాంటాడైనా మహాశక్తిమంతుడు, అవునా కదండి? మన ఈ రోజు ఎలా ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఎవరి కృప? దేవుని కృప. అలాంటి దేవుని కృపకి ఎడారిలో, ఎడారంటే ఏంటంటే అర్థం ఏమి, చాలా జాగ్రత్తగా ఆలకించండి. చాలా విలువైన మాటలు దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. చాలా విలువైన మాటలు. మరి ఎప్పుడైనా మనం విన్నామో లేదో మాకైతే తెలియదు, కానీ మీకైతే తెలుసుకోవాలి. అంత మాట ఆరాధనకి వెళ్తారో బైబిల్ చదువుతారు కాబట్టి మీకే నిర్ణయం. ఇప్పుడు వినిపించిన మాట ఎప్పుడైనా మీరు విన్నారా? ఎవరో మాట్లాడతలేదండి. ఇప్పుడు చదివిన మాట చాలా మాటలు మేము విన్నామండి. ఆ అధ్యాయంలో ఉన్న మాట మేము విన్నాము, అనేక ప్రసంగాల్లో చెప్పారని విన్నామా? ఒక చెల్లయ్య గారు విన్నారు, నాగమణి గారు మా సహోదరులు
మరి దేవుని ప్రేమించి ఎక్కడ కనపడిన ఒక తల్లికి పుట్టిన బిడ్డలాగా వందనము చెప్పుకుంటా మేము వెళుతుంటాం. అనేక మాటలు అనేక చోట్ల మంగళవారం ప్రార్థన కూడా మేము పెట్టేవారు. ఈ ప్రేమ ఈరోజు మీకు పాఠం చాలా విలువైన పాఠం. ఏంటో తెలుసా? నీతనే విత్తనాన్ని ఎత్తితే ప్రేమనే పంటను కోస్తావు. అది పాఠం ఈరోజు. ఏంటండి? నీతనే విత్తనాన్ని నువ్వు విత్తితే ప్రేమనే పంటను కోస్తావు. ప్రేమనే పంటను కోసే వాళ్ళు ఉన్నారని ఇప్పుడు ఉన్నారా? ఎవరు వచ్చారా అంటే ఒక ఇంటిలోంచి ఒక ఆవిడ వచ్చింది, ఒక ఇంట్లోంచి ఒక ఆయన వచ్చారు, ఒక ఇంట్లోంచి ఒక ఆయన వచ్చారు. మరి వారికి ఉన్న భర్త ఏరి, ఈ భర్తకున్న భార్య ఏరి, వీళ్ళిద్దరి కలయికలో పుట్టిన బిడ్డలేరి సభలో ఉన్నారా? ఉన్నారండి? లేరు. అంటే కుటుంబం అంతా కూడా దేవుళ్ళో ఉన్నారంటే ఎక్కడ కుటుంబాలు కూడా లేరు, ఒక్కరే వస్తారు. ఈరోజు నువ్వు వెళ్ళొచ్చే రేపు ఎలాగో ఉంది కదా మేము అందరం కలిసి వస్తాం. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా వాదనగా ఉంది, అంతే కదండి? దేవుడి దగ్గరికి రావాలంటే ఏముంది మనకి? వాదనే. టైము దేవుడు ఇచ్చిన 24 గంటల టైం సరిపోతలేదండి మనకి. బిజీ 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 బిజీ. పాటలు పాడేదాడు వెళ్దాం అని ఒకళ్ళు అనుకుంటారు, అంతే కదా? వాక్యం టైంకి వెళ్ళేదాడు ఒకళ్ళు అనుకుంటాం. కొంతమంది బాగా బిజీలో ఉంటారు, పనులన్నీ చక్కబెట్టుకొని ముగింపు ప్రార్థనకి వెళ్తే చాలు. కానీ మనం అందరం కూడా ఎడారిలో ఉన్నాం. ఎందులో ఉన్నాడు మనం? ఈ లోకమనే ఎడారిలో ఉన్నాం. ఈ సర్వలోకంలో ఇదంతా, ఈ సర్వలోకం అంతా కూడా ఎలాగ ఉందంటే ఒక మాయలాగా ఉంది మనకి. ఆ రోజుల్లో ఎడారిగా ఉంది. ఆ ఎడారిలో ఒక్క పండు దొరికిందంటండి. అంటే మంచి ఆకలి చేస్తుందండి మనకి అనుకుందాం అండి. ఎక్కడికో దూర ప్రాంతానికి వెళ్ళాం, ఎక్కడ చూసిన ఏమీ కనపడతలేదు. ఒక వాటర్ ప్యాకెట్ ఎక్కడో కనపడుతుందండి, ఎలాగుంటుందండి మనకి? ఆ వాటర్ ప్యాకెట్ అయినా తాగి బ్రతకాలి అనుకుంటాం. కానీ దేవుడికి ఒక ఆయన కనపడ్డాడంట. బెడారులో దేవుడికి ఒక ఆయన కనపడ్డాడంట. వీళ్ళందరూ చెదిరిపోయి కొంతమంది మిగిలిన వారు వీళ్ళందరూ దీవించబడ్డారు. కుటుంబం అంతా రక్షణ పొందుతుంది. కుటుంబం అందరూ కూడా దీవులు పొందుకుంటున్నారండి? పొందుకుంటలేదు. మన కుటుంబాల్లో మేలులు జరుగుతులేదు, అనుకున్న కోరికలు తీరతం లేదంటే నీలో నాలో ఏముందంటే ఆలోచన లేదు. దేవుడు ఎప్పటికైనా ఇస్తాడన్న ఆలోచన మొట్టమొదటిగా లేదు. అంటే మనం ఈరోజు ప్రార్థన చేస్తే వచ్చే వారం పని జరిగిపోవాలి, అలాగే ఎప్పుడు కూడా జరగదు. నువ్వు అనుకుంటున్నా కానీ దేవుడికి కూడా ఒక సమయం ఉంది. నీ మీద జాలి చూపెట్టాలన్నా, నీతో ఏ పని చేయించాలైనా దేవుడికి ఒక టైం ఉంది, దేవుడికి ఒక ఆలోచన ఉంది. ఎవరున్నారో చూద్దాం. హోషేయ గ్రంథం 9వ అధ్యాయము, హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 10 నుంచి చదవండి. అరణ్యములో ఏంటంటే అరణ్యంలో ద్రాక్షపళ్ళు దొరుకుతాయా? చూడండి ఎలాంటి ఎంత ఆ దేవుడు ఉన్న మాటలు, విలువైన మాటలు. అసలు నా బిడ్డలో కనుక్కుంటారా, ఈ సంగతులన్నీ నా బిడ్డలకు చేరవేస్తారని దేవుడి ఆలోచన చూడండి. ఎక్కడ మీటింగ్లు ఎట్టి ఏముంటుందండి? కీర్తన గ్రంథము లేకపోతే మత్తయి సువార్త ఎక్కువగా నీ రాకపోకలందు తోడుందు, కృతజ్ఞతాస్తుతులు, లేదా గృహం నువ్వు కట్టుకుంటావు, ఈ సంగతులే చెప్పుకుంటా వెళ్ళిపోతున్న ఈ లోకంలో దేవుడు అంటున్నాడు అరణ్యములో, ఎక్కడంటండి? అరణ్యములో ద్రాక్ష పళ్ళు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికారంటండి. ఎవరికి దొరికారు? అరణ్యములో చెదిరిపోయి ఉన్నవాళ్ళు
దేవుడికి అరణ్యంలో ఎలాగ పోలుతున్నాడు దేవుడు? ఈ పోలుకు చూడండి, ద్రాక్ష పండు దొరికినట్టుగా దొరికారంట. ఎవరాయన ఇంతగా దొరికిన ఆయన? ఈ సర్వలోకంలో దేవుడు ఒక ఆశ్రయించాడు ఎవరినైనా? ఆదాము తర్వాత వచ్చిన ఆయన ఎవరో? అబ్రాం గారిని. నీ సంతానము ఇసుక రేణువు కంటే ఎక్కువైపోద్ది అన్నాడు. అలాంటి అబ్రాం గారు ఒక ద్రాక్ష పండులో దొరికాడంటే దేవుడికి. ఎంత విలువైన మాటలు ఉన్నాయి చూడండి బైబిల్లో, చదవండి. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికారు. అమ్మో, చిగురు పెట్టి కాలమందు అంజూరుపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్టు నీ పితరులు నాకు దొరికారు. అంటే దేవుడు ఒక ఆయన దొరికాడు. ఎవరైనా? అబ్రాం గారు. అబ్రాం గారి నుంచి వచ్చిన మనం మరి అబ్రాం గారిలో ఉండే గుణగణాలు మనలో ఉన్నాయా? చిన్న కష్టం వస్తే మీ కష్టం, మీ చింత యావత్తు నా మీద అని దేవుడు చెప్తే మన చింతంతా ఎవరి మీద వేస్తున్నాం? దేవుడి మీద ఎవరు వేస్తలేదండి, తెలుసా మీకు? దేవుడి మీద ఎవరు కూడా వేస్తలేదు. అండి, గుండెల మీద మనం ఒక్క మాట చేసుకుని చెప్తే, మేము వివాహం కుదిరిన తర్వాత మా పాస్టర్ గారు మేము ఎప్పుడు అనుకుంటే అప్పుడే పెళ్లి చేసామన్న వాళ్ళు ఎవరుంటే చేతులు పైకి ఎత్తండి. ఇక్కడ ఒక్క మావిడ కూడా నా గుమ్మానికి కానీ నా ఈదులో కానీ కట్టకుండా పెళ్లి చేసిన అన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. ప్రతి వారు కడతారు, తప్పేమీ అంటలేదు కట్టమని, కట్టుకోవద్దని. కానీ నువ్వు ఆశ్రయించేది, నువ్వేం ఆశ్రయించినా నువ్వు టైం పెడుతున్నావు చూసావా? ఇక్కడ పాస్టర్ గారు చేత ప్రార్థన చేయించుకుంటావు, వారిని రమ్మంటావు, నువ్వు వెళ్తావు. ఎక్కడికి వెళ్తావు? ఎవరో ముహూర్తాలు పెట్టా ఆయన ఒక ఆయన ఉంటాడు. చావుకులకు తెలుసు, చావులు ఖచ్చితంగా తెలుసు. ఏం తెలుసు? వీళ్ళు టైం అనుకుంటారో మనం అప్పుడే చేద్దాం. ఒకవేళ అలా కుదరదమ్మా అని అనుకుంటే ఆయన చేత మనం ఏం చేయించుకోం? ఎవరినెవరిని పిలుచుకుంటాం లేండి మీరు అనుకుంటామని. ఈ జనం, ఈ సంఘం ఏమన్నా చెదిరిగిపోతే మనకు ఆదాయం తగ్గిపోతుందేమో అని మేమేం చేస్తామంటే, మీ ఇష్టం అమ్మ, ఎప్పుడంటే నేను అప్పుడే రెడీ. దేవుడు అంటున్నాడు, అరణ్యములో ద్రాక్ష పళ్ళు దొరికినట్టుగా నాకు ఒక పండు దొరికింది. చదవండి మళ్ళీ మాట. అరణ్యంలో ద్రాక్ష పళ్ళు దొరికినట్లుగా ఇశ్రాయేలు వారు నాకు దొరికారు. చిగురు పెట్టి కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్టు. అబ్బా, తొలి ఫలము దొరికినట్టు నువ్వు ఎప్పుడైనా దేవుడు కనపడ్డావా? నేను ప్రభువుని నమ్ముకున్నాను, నాకు ఇంకేది అవసరం లేదన్న వాళ్ళు ఎక్కడా కూడా కనబడతలేదు. మన క్రైస్తవులుగా పుట్టు కూడా మనం ఇంకేమంటుంటే, మంగళవారం అండి, ఇప్పుడు ఏంటండి పిడకలో, ఈరోజు మంగళవారం అయితే మనం తీసుకెళ్ళకూడదు. మనం ఎక్కడ తీసుకెళ్ళకూడదు? మంగళవారం చనిపోతే కోడిని పట్టుకెళ్ళి కొయ్యాలమ్మా. ఎవరు చెప్పారు నీకు ఇది? నీ పక్క వాళ్ళు చెప్పారు, నువ్వు పాటించావు. జీవంగల దేవుడిని ఇప్పుడు ఏం చేసావు? వదిలేసావు. ఎవరికైనా సరే దేవుడిచ్చిన ఆవశ్యకాలం తీరిపోతే ఎవరైనా భూమి నుంచి వెళ్ళిపోవాలి. ఎవరో కూడా ఇక్కడ ఉండవలసిన వాళ్ళు కాదు. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన జీవితానికి ఒక పరమార్థం ఉంది, అదే పరలోకం. అలాంటి పరలోకం పొందుకోవాలన్న వ్యక్తే ఎవరైనా? అబ్రాం గారు. ఆయన దేవుడికి దొరికాడంటే ఎలా దొరికాడు? ఎలాంటి చోట దొరికాడు? ఎంతగానే అరణ్యములు ఏముండవు, ఎడారి, ఇసుక,
నీళ్లు లేవు, మొక్కలు లేవు. అలాంటి చోట ఒక దాక్ష పండు దొరికినట్టుగా దొరికితే మళ్ళీ ముందులో ఇంకా ఇంకా ఎదరికెళ్తే ఏమంటున్నాడో, అంజూరపు చెట్టు చదవండి. అంజూరపు చెట్టు, అంజూరపు చెట్టులో ఏముందంట మళ్ళీని? తొలి ఫలము. అంటే దేవుడు ఒక చోట కొత్త నిబంధనలో నిన్ను అంజూరపు చెట్టుగా పోల్చాడు. తండ్రి అన్నాడు, యేసుక్రీస్తు వారు అన్నారు, ఏమన్నా, అయ్యా ఈ చెట్టుని ఇంకా కొత్త సమయం ఇయ్యి, ఒక్క సంవత్సరం నాకు సమయం ఇయ్యి, ఎరువేస్తాను, నీళ్ళేస్తాను, ఈ మళ్ళీ సంవత్సరానికైనా కాయలు కానీ కాయకపోతే నేనేం చేస్తాను, గొడ్డలతో నరికి నేనే తీసేస్తాను అన్నాడు. నువ్వు ఫలించకుండా ఉంటే, నీలో ఫలింపు లేనప్పుడు, నీలో విశ్వాసం లేనప్పుడు, నీ గృహంలో ఏది కార్యం జరుగుతులేదు, ఎక్కడేసిన గొంగలు అక్కడలాగా ఉండిపోయామంటే క్రీస్తు మీద మనం నమ్ముకున్న రక్షకుడి మీద నమ్మకం లేదు. చాలా బాధ అండి, చాలా బాధ. ఎందుకయ్యా బాధ అంటే, క్రీస్తు మాటలు ప్రకటిస్తున్నప్పుడు నీ చెవులు వినబడినప్పుడు ఎవరు చెప్తున్నారు, ఎవరు పెడుతున్నారు, ఇవన్నీ ఆలోచన నువ్వు పక్కన పెట్టు. దేవుడు మాటలు వినాలి. దేవుడి గురించి మనం కూడా బ్రతుకుతున్నాం కదా. ఎవరు నమ్మునా క్రీస్తే, ఎవరు పట్టుకున్నా బైబిల్ ఒకటే, ఒకటే విశ్వాసం కదని అందరూ కలిసి వస్తే ఇక్కడ మీటింగ్ అది ఎలా జరిగిద్ది? దేవుడికే మహిమ ఘనత జరుగుతుంది. దొరికేసిందంట అంజూరపు చెట్టు లాంటి తొలిఫలం. చదవండి. చిగురు పెట్టి కాలమందు అంజూరపు చెట్టు మీద తొలిఫలము దొరికినట్లు నీ పితరులు నాకు దొరికారయ్యా. అయితే వారు, చాలండి, అయితే వారు మీ పితరులందరూ నాకు ద్రాక్ష పండులా దొరికారు. మనం కూడా దేవుడికి ద్రాక్ష పండులాగా ఎప్పుడైనా దొరికామా? మనం మన కుటుంబంలో, మన బిడ్డలో దేవుడికి ఎలా దొరకాలి? మనం ఒక ద్రాక్ష పండుని ఎంత అందంగా నువ్వు పోలుతున్నావో అలా ద్రాక్ష పండులా మన కుటుంబం దేవుడికి మనం అందించామంటే ఎవరు కూడా మనం లేం, ఎవరు కూడా లేం. మన ప్రార్థనలో మనకు ప్రార్థన పడుదల ఉంటే, దేవుడు కార్యం చేస్తాడు అనే నమ్మకం ఉంటే, ఆ నమ్మకాన్ని మనం ఏం చేయాలి తెలుసా? ఎప్పుడు ప్రార్థనా జీవితమే మనం గడపాలి. సమస్య పెడతాం, సమస్య వెనకాల వెంటనే గమ్ముని ఆ సమస్య తీరిపోవాలనుకుంటాం. కానీ దేవుడికి ఉండాలి ఆ సమయం. మనం దేవుడికి ఇస్తాం టైం, అంతే కదా. టైం దేవుడు ఇచ్చాడు మనకి. కాలాలను ఎవరు ఇచ్చారు? టైం ఇచ్చాడు. 24 గంటలు ఏమిచ్చాడు మనకి? ఎన్నో ఇచ్చాడు. అన్ని ఇది పెట్టలేదు అన్నాక ఎవరో కూడా మనల్ని దేవుని సరిపోగలదమా? మనం తీసుకున్న గాలి, ఊపిరి ఇదంతా ఆయన ఇచ్చిన భిక్షే కదా. మరి ఆయన ఇచ్చిన భిక్షలో బ్రతుకుతూ, ఆయన కొరకు నువ్వు నేను బ్రతుకుతూ ఇంకా మనం మూఢనమ్మకాల్లో పోతున్నామంటే మరి దేవుడు కోపం రాదా? మన ఈరోజు ఆలోచించుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? మన కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా, మేలు జరుగుతులేదంటే మన జీవితం వెనకబడిపోతుంది. దేవుడికి నువ్వు ద్రాక్ష పండులాగా నువ్వు దొరకాలి. ఆ ద్రాక్ష పండులాగా ఎప్పుడైతే దొరికేవో నీ ఇల్లంతా ద్రాక్షావళిలాగా అయిపోతుంది. మరి అలా ద్రాక్షావళిలాగా దొరకాలంటే మనలో ఏ ఉండాలి తెలుసా? మనలో ఉండే మూఢభక్తిని ఏం చేయాలి? పక్కకే నెట్టేయాలి, అంతే. ఏది జరిగినా నీ కృపే అనుకోవాలి. ఒకవేళ కీడే జరిగిందనుకో, వెంటనే నీ నోటంట నా నోటంట కదా, దాని వెనకాల ఏదో మేలు ఉంది ప్రభువా. బండి మీద వెళ్తా పడిపోనుకోండి, కాలుకి చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, వెంటనే ప్రార్థన చేయాల, తండ్రి నేను ప్రమాదానికి సిక్కుపడిపోయేటప్పుడు నువ్వు ఇంకా వెనకాల ఎంతో మేలు ఉంది కాబట్టి చిన్న దెబ్బతో నన్ను తప్పించేవని ఏం చేయలేవు? ప్రార్థన చెయ్యం. వెంటనే ఏం చేస్తాం? ఫోన్ చేద్దాం. ఏ హాస్పిటల్కి వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం?
ప్రభువా ఈరోజు ఎంత ప్రమాదాన్ని తప్పించావయ్యా, అదే నువ్వు తప్పించకపోతే నా పరిస్థితి ఏంటి తండ్రి అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? మరి ఈరోజు 60-70 సంవత్సరాలు దేవుడిచ్చిన ఆయుష్కాలం. 70 అంటే చాలా గొప్పే కదండి. 70-60 సంవత్సరాలు బ్రతుకుతుంది చాలా కష్టం ఈ రోజుల్లో. ఈ తిండికి ఈ మసిలే మనం ఈ లోకం అనే మాయలో 25 సంవత్సరాలకే నువ్వు నిద్రిస్తున్నావు, 30 సంవత్సరాలకే నిద్రిస్తున్నావు. ఎందుకు ఇలా దిగజారిపోతుందంటే దేవుడు భయం లేదు, దేవుడు ప్రేమ అంటే లేదు. అందరూ బానిసైపోయారు దేనికి? యవనస్తులందరూ బానిసైపోయారు దేనికి? కయ్యను. ఎవరు చూసినా నాలుక కింద ఏం పెట్టుకుంటున్నారు? నాలుక కింద ఏం పెట్టుకుంటున్నారు? ఒక సర్పం అని ఒక విశ్వాన్ని పెట్టుకుంటున్నారు. ఏం పెట్టుకుంటున్నారు? ఇసమది ఇష్టం. ఎందుకంటే ఎదుటి వాడికి ఇది తెలియకూడదని ఏం చేద్దాం, నాలుక కింద పెట్టుకుంటున్నావు. అది ఇష్టరా నాయన, చంపేస్తుంది నిన్ను. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఉన్నారు. నీకు వివాహం జరిగేదా నీ భార్య ఎన్నో ఆశలు పెట్టుకుంది నీ మీద. నీకు పుట్టిన బిడ్డలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నా తండ్రి ద్వారాగా నన్ను చదివిస్తాడో, నా తండ్రి అనేక నాకు సమకూరుతాడు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇష్టంతో నువ్వు చెలగాటమాడుతున్నావు. అంటే చాలామంది మనం విమర్శించకూడదు కానీ చాలామంది టీ కంట ఎక్కువ తాగేది ఏంటో తెలుసా? ముఖం కూడా దేంతో కడుగుతున్నారు? ఆ మందుతోటే కడుగుతున్నారు. ఏరయ్య అంటే మన కళ్ళ ముందే లేరు ఇప్పుడు వాళ్ళు. ఏని అడిగితే వాళ్ళంతా ఏం చేసింది? కట్లపం లోన పేగులన్నీ తినేసింది. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నారు. ఏదైనా టెన్షన్ వస్తే చాలండి, ఏదైనా చిన్న టెన్షన్ వస్తే ఎక్కడ పోతుందా? అదేంటి అది కరెక్ట్ కదా అంటే, లేదండి నా నరాలు జిజిని లాగేస్తున్నాయి, నేను నిలబడలేకపోతున్నాను అంటున్నాడు. ఎవరైనా చనిపోయినా ఆయన తీసుకెళ్ళాలంటే ముందీడు తాగాలి. మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి అందరు కూర్చుని సమయం వేసుకుని ఏ రోజు పెడదామంటే మళ్ళీ ఈడు వచ్చి తాగితే కానీ ఆ సలహారాదిడికి. ఎందుకు ఇలా మారిపోతుందో సమాజంలో మన ఆలకింతే ప్రభు భయం ఎవరికే లేదు. గట్టిగా అడిగితే ఎవరైనా ఈ ఆల రేపుడికి 2 అంటే నీ నోటులో మాట సులువుగా వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందంటే నువ్వు దేవుళ్ళో లేవు, దేవుడంటే భయభక్తుల్లో లేవు. దేవుడంటే భయభక్తులు లేనప్పుడు నీ కుటుంబంగా నా కుటుంబం కానీ దేవుళ్ళో బ్రతకాలి, దేవుడి గురించే ఉండాలని ఆలోచన కలిగితే నీ కుటుంబంలో నా కుటుంబంలో శోధన అన్నదే లేదు. ఈరోజు ఇలా ఊపిరి పీల్చుకుని ఇలాగ ఉన్నామంటే కేవలం ఆయన కృప. మీరు ఏ సంఘానికి వెళ్ళండి, నేను ఏ సంఘానికి వెళ్ళండి, మీరు ఏ పని చేసుకోండి, నేనేం పని చేసుకోండి, మనకు ఒకటే నిరీక్షణ ఏంటో తెలుసా? ఎక్కడ కనపడిన వందనములు చెప్పుకోవాలి. అది ముఖము చాటేయకూడదు, ముఖము చాటేయకూడదు. కనపడగానే ఏం చేయాలా? వందనాలు బాబు, వందనాలు చెల్లి అని ఆ పిలుపులోనే ప్రేమ ఉంది. అదే నీతనే విత్తనం ఎత్తితే ప్రేమనే పంట కోస్తావు. ప్రేమనే పంట కోసేవాళ్ళు ఎవరున్నారండి ఇప్పుడు? ఇంకా ఇలా ఎంత 9 తారీఖు, ఇంకో 9 రోజులు పోతే అక్కడ ఎలాగ ఉంటుందంటే అలాగ ఉంటుంది. అన్ని సంఘాల్లోని కూడా ప్రార్థనలే. ఎన్ని రోజులు ప్రార్థనలో చెప్పాలి, చాలా జాగ్రత్తగానండి. టైం అయిపోయి చెప్పండి, ముగించేస్తాను. చాలా జాగ్రత్తగానండి. 40 రోజులు నువ్వు యేసుమాల వేస్తావు, వైట్ బట్టలతో వెళ్తావు. 40 రోజులు నువ్వు ఖచ్చితంగా ఉంటావు, తప్పేమీ కాదు. కానీ 40 రోజులే కాదు, 360 రోజులు కూడా అలాగ ఉండాలి. ఒక ఆయన వాదనకు దిగాడు. ఒక ఆయన దేనికి? వాదనకు దిగాడు. కానీ ప్రభువు మాటలు అన్నీ తెలుసున్న వ్యక్తి కాబట్టి ఆయన కూడా నాకులాగేం చదువుకోలేదు. అతనికి జవాబు ఒకటి ఇచ్చాడు. ఏమిచ్చాడో తెలుసా?
అయ్యా మేము ఏదన్నా పెడితే తినరేటి అని అడిగారు. ఎవరిని? ఒక ఉన్నతమైన తలంలో ఉన్నాడు ఆయన, బాగా హెచ్చించే స్థానంలో ఉన్నాడు ఒక అన్యులు కుటుంబంలో. సేవకుల్ని అడిగారంట, ఇదేంటండి మేము పెట్టినా మీరు తినరో అని అడిగితే, సరే అండి నేను ఒక మాట చెప్తాను, ఆ మాటకి మీరు సమాధానం చెప్పాలి. ఎవరు అడిగారు ఈ మాట? పాస్టర్ గారిని ఒక అన్యుడు అడిగాడు. సరే మీరెట్టింది మేము తింటాం, నేను ఒక మాట చెప్తాను, ఆ మాటకి మీరు నాకు సమాధానం కావాలన్నాడు. మొన్న ఎక్కడ జరిగింది, తోటరేదిని. ఏం చెప్పాడంటే, మీరు ఏదెట్టినా మేము తింటాం, కానీ మీ అబ్బాయి అయ్యప్ప మాల వేసాడు కదా, ఈరోజు మా ఇంట్లో ప్రార్థన జరుగుతుంది, బిర్యానీ పట్టుకొస్తాను, అతను మీరు కలిసి తింటారా అని ఇతను అడిగాడు. అతను ఏమనంటే, అయ్యయ్యో అదేంటండి మాస్టర్ గారు అలాగంటున్నాడు, మా అబ్బాయి 40 రోజులు అయ్యప్ప దీక్షలో ఉన్నాడు అన్నాడు. ఈయన ఏమన్నాడు తెలుసా, మేము 365 రోజులు యేసు అయిన దీక్షలో మీకు వెళ్ళిపోయాం. వాదన తెక్కకూడదు అక్కడ, వాదనకు తెక్కకూడదు. అప్పుడు ఏమంటుంది, సెకండ్ ఇచ్చి నీకులాగా సమాధానం చెప్పే వాళ్ళు ఎవరో నాకు కనపడలేదు. నిజమే, మరి 40 రోజులు మా కుమారుడు తిన్నప్పుడు, మీరు 360 రోజులు దీక్షలో ఉన్నప్పుడు మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టకూడదు. అదండి, ఒకరు విమర్శించుకుంటూ ఒకరు పోటీలు కాదండి. మన దేవుడి మాటలు ప్రేమతో చెప్పాలి. వారిని ఎలాగైనా మనం సంఘంలోకే కాదు, సభల్లోకే కాదు తీసుకురావాలంటే నీలో ముఖ్యంగా ఉండాలి, ప్రేమ ఉండాలి. అదే నీతి అనే విత్తనం నువ్వు విత్తితే ప్రేమ అనే పంట కోతావు. అన్యులు కూడా నీ కూడా వచ్చి సన్నిధికి వస్తున్నారంటే ఏ పంట కోసినట్టు నువ్వు? ప్రేమ. ముందు మనస్తత్వంలో ప్రేమ ఉండాలి. మరో మాట చూద్దాం, చూడండి ఏమండి. చాలామంది ఒక ప్రార్థన 7 వారాలో లేదా 3 వారాలో ఒక నిర్ణయం తీసుకుంటాం. దేని గురించి? కుటుంబంలో ఏదో సమస్య వచ్చింది, లేదా మన కుమారుడికో కుమార్తెకో పెళ్ళో లేదా ఉద్యోగమో రావాలి, అంతే కదా. అంటే ఏదో ఒక కోరికితే కానీ మనకు కూడా ఏం లేదు. చెప్పండి, ఎవరు మాట్లాడతలేదేంటి? మన ఇంట్లో ఏదో కోరిక, ఒక నిర్ణయం జరిగితే కానీ ఏం లేదు, తీర్మానం లేదు. ఏం లేదండి, తీర్మానం లేదు. తండ్రి ఇంకో 7 వారాలు నేను పెట్టుకుంటాను, నా పిల్లకి వివాహం జరగాలి. తండ్రి నేను 7 వారాలు ఎలా పెట్టుకుంటాను, నాకు అల్లుడికి ఉద్యోగం రావాలి అని తీర్మానం ఎప్పుడు వస్తుంది? మన కుటుంబంలో మేలు జరగనప్పుడు తీర్మానం చేసుకుంటున్నావు. కానీ దేవుడు ముందుగానే నీకు ఏం కావాలో నిర్ణయించాడు. కానీ సమయం ఉంది దానికి. దేవుడికి అడగదే హక్కు నీకు ఉంది, కానీ ఇచ్చే మనసు ఆయనకు ఉంది. కోత లేట్ అవుతుందంటే దీని వెనకాల ఏదో మేలు ఉంది. అడగగానే ఇచ్చేస్తే నువ్వు భూమి మీదే ఉండవు, మనం, అంతే కదా. క్రైస్తవులు అన్నవాడు బాధపడాలా, అప్పుడు దేవుడు మేలు చేయాలి. చూద్దాం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి. అమ్మా, కాగా మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అదిగో అనుకూల సమయం రావాలి. నువ్వేదో మొక్కేసుకున్నావు 7 వారాలోనే, నువ్వు 7 వారాలు మొక్కేసుకున్న ప్రార్థన ఏముందండి, నాకేమీ జరగలేదని చెప్తున్నావు. కానీ దేవుడికి అనుకూలం సమయం కావాలి. ఎందుకో తెలుసా? నువ్వు ద్రాక్ష పండులాగా కనబడాలి. దేవుడికి నువ్వు ద్రాక్ష పండులా కనబడాలి. నా కుమారుడు వెళ్తున్నాడు, నా కుమార్తె వెళ్తుంది, చూడు ఎలా పాడుతున్నారో, నా ఉనికిని, నా ప్రేమని ఎలా చెప్తున్నారో అని ఆయనకి ఏముండాలి? అనుకూల సమయం రావాలి నీకు దీవెన రావాలంటే. మరి అనుకూల సమయం వచ్చేదాకా ఆగుతున్నామండి మనం? ఆగుతున్నామా? ఆగుతులేదు. చదవండి, అదే మాట మళ్ళీ చదవండి. అనుకూల సమయం ఉంది, అదిగో అనుకూల సమయం అందు వచ్చాక నీ మొర తప్పకుండా నేను ఆలకిస్తాను.
ఈ మొర ఆలకించక ముందే నువ్వేమైపోతున్నావు, చాలా చోట్లకి వెళ్ళిపోతున్నావు. అండ్ మొన్న ఒక ఆయన సువార్త ప్రకటన, అదే ఆదివారం ప్రార్థన ఉందని పిలిచాడు ఒక ఆయన, మాస్టర్ గారు. వెళ్ళాను. ఎన్ని గంటలకు రావాలయ్యా అని అడిగితే 10ంటికి వచ్చేయాలండి అన్నాడు. సరే, నాకు ఇంకా ఒక 10 నిమిషాలు ముందే వెళ్ళాలని ఆశపడుతుంది. అలా కాదండి, మాకు కూడా ఆరాధన ఉంది కదా, కరెక్ట్గా నాకు మెసేజ్ ఎన్ని గంటలకు ఇస్తారు చెప్పండి అంటే, మీకు అనయ్య 11 గంటలకు ఇచ్చేస్తాను అని చెప్పారు. సరే అనుకున్నాం. శనివారం సాయంత్రం నేను పాలెట్టుకొస్తుంటే సెంటర్లో కనపడ్డాడు. పిలిచాడు. అనయ్య రేపు ఏం సందేశం ఇస్తావో నాకైతే తెలియదు, కానీ నేను మాట చెప్తున్నాను, దాని గురించి నువ్వు కంపల్సరిగా చెప్పాలి. ఏటయ్యా అంటే, విశ్వాసులు అంటే ఉన్నారు కానీ ఎవరో కానుకలు ఎత్తలేదు. కానుకలు ఇచ్చేలాగా నువ్వు అక్కడికి వచ్చి చెప్పాలి. ఏమవ్వాలా అంటే, కానుకలు ఇమ్మని నేను వచ్చి వాక్యం చెప్తే ఇచ్చేస్తారేంటి? అంటే సంఘం మీద నీకేం లేదు, ప్రేమ లేదు. నువ్వు ద్రాక్ష పండులాగా లేవు, అంజూరపు చెట్లాగా ఉన్నావు. ఒక ఏడాదిలో నిన్ను తీసేస్తాడు. అదేటే అలా మాట్లాడుతున్నావు అంటే, లేదు లేదండి, మీలాటోళ్ళు చెప్తే సంఘం అంతా బలపడి వింటారు, సమృద్ధమైన కానుకలు మాకు ఇస్తారు. మరి ఏం చెప్పాలి ఇప్పుడు చెప్పండి? సరే, దేవుడు చెప్పమన్నా చెప్తాను, కానీ నువ్వు చెప్పమన్నది నేనేమి చెప్పను. 11 గంటలకు వెళ్ళిపోయానండి. 11 గంటలకు వెళ్ళిపోయి కూర్చుంటే ఒక ఆవిడ ఉంది చర్చిలోని. ఒక ఆవిడ ఉంది. ఆవిడ పాపం ప్రార్థన చేసుకుంటుంది. గమ్మున రావాలి, ప్రజలందరూ కూడా రావాలని ప్రార్థన చేసుకుంటుంది. 12 అయిపోయింది. 12 అవుతాడు కూడా ఎవరు కూడా రాలేదు. పాస్టర్ గారు ఫోన్ చేసి ఎక్కడున్నామంటే, తాటిపిల్లో చిన్న ఆరాధన జరుగుతుందండి, వచ్చేస్తాను, మీరు అక్కడే ఉండండి అన్నాడు. అక్కడే కూర్చున్నాను. ఎవరో పట్టించుకోవట్లేదు నన్ను. బయట అలా కూర్చున్నాను గుమ్మ ముందు. వెళ్తున్నారు వస్తున్నారు అన్న ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరండి మీరు కూడా ఎవరో నన్ను అడుగుతులేదు. ప్రభువుకి తెలిస్తే చాలు నేను ఎవరో. ఇలా వాళ్ళ పాస్టర్ గారు వచ్చారండి. గవ్వ కాగిలించేసినాడండి, సందడి వేసుకున్నాడండి, చేతికి లోన తీసుకెళ్ళిపోయాడండి. బీరు తక్కువ మంది తీసాడండి, స్పేర్ బాటిల్ తీసి ఒళ్ళంతా కొరిహాడు. ఏంటది? సెంటు బాటిల్. అదేటే నాకు అలవాట్లేదంటే, లేదు అయ్యగారు, అయ్యో సువాసన వచ్చేది మీరు వెళ్తుంటారని మొత్తం అంతా సెంట్ అంతా. ఆ బనీలు ఇంకా వాసన వస్తానే ఉంది, మరి అది ఎవరి నుంచి తెచ్చాడు కానీ. సరే, ఆరాధన నడిపించారు, వాక్యం ప్రకటించాం. ఎప్పుడో మా చిన్నతనంలో మా నాన్న కూడా ఉండేటప్పుడు, మా అక్షయ్ కూడా కుమారుడు ఎలా ఉన్నాడు, ఇంకా చిన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు వ్యక్తులందరూ ఆరాధనలో ఉన్నారండి. 80ల్లోని కనిని గర్భం ధన్యమా, కనన గర్భం ధన్యమా చెప్పినప్పుడు వాళ్ళందరూ కన్నీళ్లు కార్చి గుమ్మం కాడికి వచ్చి కాగులించుకుని ఏడిశారు. ఎందుకో తెలుసా? ఎప్పుడు ఇలాంటి మాటలు మేము వినలేదు. ఎప్పుడు చెప్పినా మీరు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని చెప్తున్నారు తప్ప ఇలాంటి లోతైన అంశాలు మాకు ఎప్పుడు చెప్పలేదు. చిరుపరలో ఉన్నప్పుడు మీరు విగ్రహారాధులు కదా, ఇప్పుడు మీరు మాకు బోధిస్తున్నారంటే మాకు కన్నీళ్లు కారుతున్నాయని ఏమన్నారో కాగులించుకున్నారు. అదే నీతి అనే విత్తనం నువ్వు విత్తితే ప్రేమ అనే పంట కోస్తావు. మరి ప్రేమ అనే పంట నువ్వు ఎలా కోయగలుగుతావు? ప్రేమ అనే పంట ఎలా కోయగలవు? దేవుడు అద్భుత కార్యాలు తెలుసు కదండి, మనందరికీ తెలీదా? దేవుడు గొప్పవాడని తెలుసండి, తెలీదా? గొప్పవాడని తెలుసు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదని తెలుసు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని తెలిసినప్పుడు కూడా ఆయన అసాధ్యం లేదు, ఆయన ఏమీ చేయలేడు, చేతగాని వాడని మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం చెప్పండి? ఇంకా మూఢభక్తిలోకే మనం వెళ్ళిపోతున్నాం. మొన్న పోయిన నెలలో చెప్పాను, స్వప్న గారి ఇంటికాడ అశ్వినిపేద పాస్టర్ గారి ఇంటికి వెళ్తే అక్కడ రచ్చరేకు, అక్కడ గుమ్ముడికే, అక్కడేమో ఏంటి కలబంద, ఈ పక్కనేమో మనీ ప్లాట్, ఆ పక్కనేమో మొత్తం అన్ని రకాలు కట్టేసాడు ఆయన.
ఇందుకే ఎవరవయ్యా నువ్వు అంటే ఎవరైనా ఒక విశ్వాస కాదు, ఎవరైనా ఒక సంఘం ఉండి ఆ సంఘంలో అనేకులకి బోధించే కాపరి. ఇవన్నీ చెప్పుకొచ్చేటికి ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అని అంటే అలా ఇంకో అరగంట ఎక్కువ చెప్తే చెల్లి నోటమట వచ్చిన మాటకే నాకు ఏడుపు వచ్చింది. అయ్యా వచ్చి నెల కానించి లెంట్లేస్లు ఏమి మొదలవుతున్నాయంట, డేట్లు ఇవ్వద్దని మీ బాబు చెప్పారంట. అనయ్య నేను బ్రతుకున్నంత కాలము నెలలో మొదటి వారంలో నెలలో ఒక వారం మా ఇంటికాడ గృహకూడికి జరగాలి. ఒకవేళ పాస్టర్ గారికి ఒకవేళ ఏదైనా మీటింగులుండి ఖాళీగా లేకపోతే ప్రసాద్ మీరు వచ్చి మీరు మా ఇంటిలో ప్రార్థన ఖచ్చితంగా మీరు పెట్టాలి. తర్వాత ఇంకొక మాట ఉంది, ఈరోజు చెప్పిన మాటలన్నీ కూడా మాకేమో అనిపించేలాగా మీరు దేవుడు మీతో మాట్లాడించాడు. అంటే ఏది ఒప్పుకున్నట్టు మనం అక్కడ దేవుడు అంటే నమ్మకం కలిగింది, దేవుడు ప్రేమ అంటే మనకే కలిగింది. కన్నీళ్ళు కారినాయండి ఆ రోజు. నా సాక్ష్యం, నా కుటుంబంలో జరిగిన సాక్ష్యం కూడా చెప్పుకొచ్చాను. అలాగే నేను ఏమేమి చేశానో కూడా చెప్పుకొచ్చిన రోజు. టైం అయిపోతుందంటే అయ్యా అవ్వలేదండి, ఇంకా ఉన్నాను. ఎందుకు ఇంత ప్రేమతో ఉన్నావంటే నువ్వు నీతోనే విత్తనాన్ని విత్తితే ప్రేమ అనే పంటని కోస్తావు. ఈరోజు ఎక్కడా లేదు, ఉందా? ఒకలంటే ఒకరికి ప్రేమ. ఆయన అలా చెప్తారు, ప్రసాద్కి ఏముంది, అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెస్తారు. చాలామంది నోటంటే వచ్చి మాట్లాడి తెలిసిండి వాళ్ళు మీటింగ్లు పెడుతుంటేనే ఇక్కడ వీళ్ళకి ఏమొస్తుందంట, విదేశాల నుంచి ఏమొస్తుందంట, డబ్బులు వస్తుందంట ప్రసాద్కి. పొద్దున్న ఒక ఆయన చెప్తున్నాడు, నాకు ఎంతవరకు తెలీదు. నీకు తెలీదా అన్నయ్య? చాలా ఊర్లు లైవ్లో వెళ్తుంది, ఆ లైవ్లో చూసంట వాళ్ళు ఏం చేస్తున్నారంట, డబ్బులు ఇస్తున్నారంట. ఇక్కడ సరిగ్గా కుర్చీలు లేవు, సరిగ్గా సౌండ్ లేదు, సరిగ్గా అయినా టెంట లేదు. ఎంతమంది వచ్చినా పర్లేదు, దేవుడు వాక్యం చెప్పామో లేదన్న ఆశ కలుగుతున్న కుమారులు అంతేళ్ళు. అందుకంటే ఇందులో ఏమీ లేదు. మంచి మాట చూసి ముగించుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 46 చదవండి ఒక మాట. మార్కు సువార్త, వారు యెరికో పట్టణముకు వచ్చిదరు, ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహంతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచున్నప్పుడు సీమయ కుమారుడుకు బత్తిమయ్యను గుడ్డు భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు అంటండి. అంటే దేవుడు మన కష్టాలు ఎరిగిన దేవుడు, మన ఇబ్బందులు ఎరిగిన దేవుడు మన దగ్గరికి వస్తుంటాడు. తెలుసా మీకు? మన కష్టాలు, మన ఆపదలు, మన ఎరుగున దేవుడు నీ పక్కనే ఉంటాడు. అది ఎవరికి తెలీదు. ఎప్పటి నుంచి భిక్ష ఇతను గుడ్డివాడు? పుట్టు నుంచి గుడ్డివాడు. ఏదో రోజు దేవుడు ఇలాగ వెళ్ళకపోతాడా? చూసా ఎంత విశ్వాసం ఉందో అతనికి. ఏదో రోజు ఇలాగ వెళ్ళకపోతాడా నా తండ్రి? ఆ నజరేయుడైన కుమారుడు, దావీదు కుమారుడు ఇలాగ రాకపోతాడా? నన్ను చూడకుండా వెళ్తాడా అని ఒక విశ్వాసంతో కూర్చుని ఉన్నాడండి. నీలో నాలో ఉందా విశ్వాసం? ఒక చెల్లి అక్కగా, నా దేవుడు ఎప్పుడైనా నా గర్భఫలం పండిస్తాడు, ఎప్పుడైనా నా గృహంలో నిండువైన దీవుల్ని ఇస్తాడని నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావంటే ఎవరి దగ్గర ఏం లేదు, నిరీక్షణ లేదు. పిల్లకి జాబ్ రాకపోతే ఫోన్ చేసేస్తాం పెద్దోళ్ళకి. పెద్దోళ్ళకి ఫోన్ చేసిన ఏమవుతాం? దేవుడికి సమయం ఉంది. నీ కుమార్తెకి ఉద్యోగం రావాలంటే దేవుడు ఇష్టం ఉండాలి. అదే కదా ఎంత చదివాం, కొరింథీయుల పత్రిక చదివా. సమయం ఉంది దేవుడికి, ఆ సమయాన్ని బట్టి మనకే ఎత్తుంటాడు. ఇక్కడ ఇలాగ వస్తాడు, నజరేయుడైన యేసు ఇలాగ వస్తాడు అని అలా కూర్చున్నప్పుడు ఆయన అలా వెళ్ళిపోతా తోవనంటే వెళ్ళిపోతున్నాడు అంటండి. వెళ్ళిపోతే ఏం జరుగుతుంది చూడండి అక్కడ. ఈయన నజరేయుడైన యేసు అని, అమ్మ బాబోయ్, అంటే కళ్ళు లేని వ్యక్తి,
చూపు లేని వ్యక్తి, పుట్టు నుంచి వికలాంగులుగా పుట్టిన వ్యక్తి అక్కడ తోవ పక్కన కూర్చుని ఒక మనిషి అడిగి జాడలు ఎలా కనిపెట్టాడు? ఇప్పుడు ఇలాగ వెళ్తున్నాడు కదా, ఇతను నజరేయుడైన యేసు వాడని ఇని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు. ఎప్పుడైనా ప్రార్థన చేశారని మీరు? దావీదు కుమారుడా, నా కుటుంబంలో విపరీతమైన కష్టాలు వచ్చినాయి, ప్రభువా నన్ను నువ్వు కరుణించు అని ప్రార్థన చేసామండి? లేదండి. ప్రార్థన లేదు. ఎందుకు ప్రార్థన లేదంటే లోకంలో మనందరం కూడా బిజీలో ఉన్నాం, సంపాదన అనే ఆలోచనలోకి వెళ్ళిపోయాం మనందరం కూడా, అంతే కదండి. ఏంటి ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటే దేవుడా మనమా కారణం? చెప్పండి. మనమే కారణం. దేవుడికి దీనికి ఎటువంటి సంబంధము లేదు. మొన్న ఒక ఆమె అంటుంది, ఏంటి నాకే ఇన్ని కష్టాలు వచ్చేటి దేవుడు, నాకే ఇన్ని ఆపరేషన్లు పడుతున్నాయి మాటగానే అంటుంది. ఇప్పుడు ఎన్నో 4 పడ్డాయంట ఆపరేషన్లు ఆవిడికి, పెద్ద ఆవిడే. ఏమంటుంది ప్రార్థన చేయగలిగితేనే? చూడు బాబు అందరూ బాగానే ఉంటున్నారు, నాకే ఇన్ని పడుతున్నాయంటే నీలో ఏం లేదు, మార్పు లేదు అండి. ఆపరేషన్ పడదన్న వాళ్ళు కూడా పడకుండా ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళ విశ్వాసం అంతా కూడా దేవుడి మీద పెట్టుకున్నారు. అంటే నీలో నాలో ఏం లేదు, దేవుడు అంటే విశ్వాసం లేదు. ఈయనకుందా? నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా నన్ను కనికరించవయ్యా, నేను గుడ్డివాడిని అని కేకలేస్తున్నాడు అంటండి. చూడండి, కేకలేసినప్పుడు చదువు. యేసు నన్ను కరుంపుమని కేకలు వేత్తం మొదలెట్టాడు. ఎప్పుడైతే ప్రభు ఇలాగ వస్తాం కనిపెట్టాడో ఆ గుడ్డివాడు, అబ్బో దావీదు కుమారుడు ఇలాగ వస్తున్నాడో, నాకు ఏదో అద్భుతం జరగబోతుందని ఒక విశ్వాసం పెట్టుకున్నాడు. పెద్ద కేకలు వేత్తం మొదలెట్టాడు. ఈ కేక ఎవరికి వినపడదు తెలుసా? ఆ జన సమూహంలోని. చూడండి, ఊరకుండోయా నువ్వు కేకేకు. ఏమంటున్నారంట జనులు? నువ్వు కేకేకు, ఊరకునుండు. అంటే ఊరకునుండు అర్థం ఏంటి? మాట్లాడకుండా ఉండు అంటే ప్రభు చెప్తున్నాడు అక్కడ. చూడండి, అంటే అనేకులు గద్దించేస్తున్నారంట. ఎవరినే? గుడ్డివాడిని. నువ్వు కేకలేక అనేకులు గద్దింటే ఈయనకి ఇంకా ప్రేమ ఎక్కువైపోయి, దావీదు కుమారుడా నన్ను కరుణింపు, దావీదు కుమారుడా నన్ను కరుణింపు, నన్ను దాటిపోతున్నాడు. ఎందుకే ఇది క్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో? కాళ్ళనడక మీద వెళ్ళిపోతున్నాడు. వెళ్ళే కాలును కనిపెట్టి దేవుడనే ఈయన అనుకున్నాడు. దావీదు కుమారుడా అని వెళ్ళి క్రీస్తుని పిలిచాడు. అప్పుడు ప్రభు అన్న మాట చూడండి అక్కడ. అప్పుడు యేసు నిలిచిపోడు. ఏటి వీళ్ళందరూ గద్దిస్తున్నాడో అతను ఏం చేస్తున్నాడో? నన్ను పిలుస్తూ మాంతలేదు. మరి ఉదయం లెగ్గానే ఎవరిని పిలుస్తున్నారు మీరు? ప్రసాదు లేగు అంటున్నారా? దేవా ఈ ఉదయం చూసే ధన్యత భాగ్యం నాకు ఇచ్చినట్టని ప్రార్థన చేస్తున్నారా? చెయ్యాలి. ఒకటే ప్రార్థన అండి, ఇదే ఎక్కువ నేర్చుకోవాలి. లెగ్గానే ఒకటే ప్రార్థన తెలుసా? రాత్రి మంచి నిద్రనిచ్చావయ్యా, మరో ఉదయకాలం చూసే ధన్యత భాగ్యం నాకు ఇచ్చావు, నాకు ఆరోగ్యాన్ని ఆయుష్ని కూడా ఇచ్చావని ఏ రోజైనా ఎవరైనా ప్రార్థన చేయండి? ఎవరో కూడా ప్రార్థన చేయలేదు. ఎవరు ప్రార్థన చేయమని ఏం చేయమంటున్నా తెలుసా? ఏంటి స్లాప్ ఆగిపోయిందని ఒకరు, మా ఇంట్లో సరైన బాత్రూమ్లే లేవని ఒకరు. ఒకప్పుడు మేము అలాగేలాగ ఉన్నప్పుడే బాగుండేవాళ్ళం అండి. ఇప్పుడు ఎడవకుండా ఆదివారం చర్చికి వెళ్తున్నాం. ఏం పని అవుతుంది? ఆదివారం చర్చికి వెళ్తే పని అవుతుంది? ఏంటి పని అవుతాం? ఏం పని అవుతుంది అని అడిగాను. పని అవుతులేదు. ఏం పని అంటే డబ్బులు పని అవుతులేదంట. ఈయన అంటున్నాడు, ఎంతమంది ఆగమన్నా దావీదు కుమారుడా అనే మాట మాత్రం నోట్లోంచి వస్తానుంది. అప్పుడు ఆగాడు ప్రభు. యేసు అక్కడ అందరిలో నిలబడి ఏమంటున్నాడు చూడండి అక్కడ. యేసు అప్పుడు యేసు నిలిచి అదిగో ఆగిపోయాడండి. వేరు అతను పిలిచిరండి అంటుంటే
అప్పుడు వాళ్ళని గుడ్డివాడిని పిలిచి ఏమంటున్నారు ఇక్కడ? అదిగో దేవుడు నిన్ను పిలిచాడు అంటే ఏముండాలి ఇప్పుడు? దేవుడు మన దగ్గరికి వస్తాడంటే ముందు మనకేముండాలి? ధైర్యం. ఏముండాలి? ధైర్యం. నా దేవుడు నాకు నమ్మకంగా ఏదైనా చేస్తాడని నీలో నమ్మకం ఉండాలి. ముఖ్యంగా ఏముండాలి? ధైర్యం ఉండాలి. ధైర్యం ఉండాలి. ఇప్పుడు కూడా మా అప్పుళ్ళు ధైర్యం లేని వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు మేము ఉండేవాళ్ళం, శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయులు ఏంటి ఏదో పట్టుకున్నట్టు కదలలేనట్టు ఉండేది. మా వాళ్ళు చెప్పుకోరు, నీకు ఏదైనా ఆలినట్టుంటే ఏమనేది, అలాగనుకుంటే ఆంజనేయ స్వామి వచ్చి నిన్ను తీసేస్తాడు. మళ్ళీ ప్రభువుని నమ్ముకున్న ఒక ఆవిడ నాకేమి నేర్పిందంటే, నీకు ఏదైనా గాలి గీల అన్నట్టుంటే ఏసురత్మే చేయి అంటే మాత్రం వదిలేస్తుంది. దేవుడు ఎవరో కూడా దేయానికి తెలుసా తెలీదా? అంటే ఇంకా ఎందులో ఉన్నాం మనం? ఈ మాటలను బట్టి ఇంకా ఎందులో ఉన్నాం మనం? మూఢనమ్మకాల్లోనే, అవిశ్వాసాలుగానే మనం ఉన్నాం. ఈయన ఉన్నాడా చూడండి. యేసు అక్కడ నిలబడి ఆ గుడ్డివాడిని పిల్లండి తీసుకురండి అన్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళారు. ప్రభువు నిన్ను పిలిచాడు, నువ్వు ముందు నువ్వు ధైర్యము తెచ్చుకో. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. తెమ్మని లెగని చెప్పారు. అంతటా వాడు ఏం పాడేయడమ్మా? అంటే అప్పటికి ఏమున్నాయి అతని దగ్గర? బట్టల మూట గట్ట ఉంది. మరి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మూటలు పట్టుకెళ్ళిపోవచ్చు కదా. ఈయన మనం వదిలేస్తామా? అలాంటివి ఉంటే వదిలేస్తామా? అన్నీ చదివేసుకుంటాం. విశ్వాసం ఎవరి మీద ఉంది? ఆయనకి దేవుడి మీద ఉంది. నజరేయుడైన యేసు, దావీదు కుమారుడు, నా మాట విని జనసమూహంలో నిలబడి నన్ను పిలుస్తున్నాడంటే నాకు ఇవన్నీ కావాలా? ఇవన్నీ కావాలా అని లెగిసిపోయాడు అంటండి. ఆ బట్టలన్నీ అక్కడే వదిలేసి వచ్చేసాడంట. వచ్చేసిన తర్వాత ఏం జరిగింది చూడండి. బట్టలు పారవేసి యేసునందుకు వచ్చి, యేసు నీకు నేను ఏమి చేయకూరుతున్నావని ఆ గుడ్డివాడు, బోధకుడా ఏం కలిగేమన్నాడా? బోధకుడా నాకు కనుదృష్టి కలగచేయి చాలంతే. ఇంకేమన్నా అడిగాడా? అందుకు యేసు నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసమే నిన్ను. ఎన్నో మాటలు విన్నాం. ఈ మాటలు వినలేదండి? ఈ మాట ఎన్నో మాటలు మనం విన్న వాళ్ళు కూడా దేవుడి మీద అంటే మనకి ఇంకా విశ్వాసం లేదండి. ఇప్పుడున్న క్రైస్తవులకు విశ్వాసం లేదు. బిజీలో ఉన్నారు. ఈ మధ్యలో సభలకు వచ్చే వాళ్ళు బైబిల్ కూడా తెచ్చుకుంటలేదు. ఏం తెచ్చుకుంటున్నారు? సెల్ల ఒకటే. అలాగ ఆన్ చేతి వచ్చేస్తుంది, ఇలా జరిపేసుకుంటున్నాడు. ఓ మీటింగ్లో ఒక ఈడే తీసాడు ఒక ఆయన. అవకాశం ఉంటే మీకు చూపెడతాను. పాస్టర్ గారు ప్రసంగం చేసి వాక్యం చెప్తుంటే సెల్ ఫోన్లో చూసి చదువుతున్నాడు అనుకుంటే ఆ సెల్లో బైబిల్ చదువుతులేదు యవన కుర్రాడు. చూడకుండా దృశ్యాలన్నీ చూస్తున్నాడంటే అందులోనే అక్కడేమో వాక్యం జరుగుతూనే ఉంది. తెలివైన ఒకడు లేచాడు, ఈడు ఇలా చేస్తున్నాడని అదంతా ఈడే తీసి మన్నడు పొద్దున్న సేవకులకు చూపెట్టాడంటాడు. చూడండి, మీరేమో వాక్యం చెప్తున్నారు, చల్ల చూసి చదువుతున్నాడేమో అనుకున్నాం. అంటే ఎందులో ఉన్నాడు అతను? అంటే మాట వరుసకు సభలో కూర్చున్నాడు, కానీ ఏదైనా దృష్టి అంతా ఎక్కడ ఉంది? లోకంలో ఉంది. పాపం అనే జీవితంలో పోయింది. మరి ఎలా మారుతారు? దేవుడు దృష్టికి నువ్వు ఒక దానిమ్మకాయలా కానీ లేకపోతే ద్రాక్షపండులాగా కానీ దొరికావంటే మనం ఎప్పుడు కూడా ద్రాక్షపండులాగా దొరకలేదు. ఎప్పుడు కూడా ఏదో ఒక లోపంలోనే మనం అందరం దొరుకుతున్నాం. ఒకటి గుడ్డివాడికి ఏమొచ్చిందని చూడండి. నీ విశ్వాసం నిన్ను చెప్పును. వెంటనే వాడు
అంటే చూపు వచ్చింది అతనికి. అంటే ఒక విశ్వాసంగా ఉన్న వ్యక్తికి ఏదైనా జరిగిద్దని చెప్పనాక నిదర్శనమే ఈ మాటలు. మరి ఇప్పుడు ఈ మాటలను బట్టి మనం ప్రభువులో ఉంటే మంచిదా, ప్రభువులో ఉన్నట్టు ఉండి లోకంలో ఉంటే మంచిదా? చెప్పండి, ఎవరు మాట్లాడతలేదు. ప్రభువులో ఉండి ప్రభువులోనే ఉంటే బాగుంటుందా, ప్రభువులో ఉంటూ లోకాసులో లొంగిపోతే బాగుంటుందా? చెప్పండి చెప్పండి. రాయలు గారు మాట పైకే రావట్లేదు. అంటే మన ఒకప్పుడు మన అందరం కూడా విగ్రహారాధులమే. మన ఇక్కడ నేను చెప్పుకోవాలి, కానీ అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ విగ్రహారాధులే. పుట్టు క్రైస్తులుగా ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ ఈ కోటపేట అంతా కూడా ఎవరో రావుల వారు కానీ సీతాదేవి కానీ ఇలాంటి ఏం తెలీదు. మరి తెలియని వారు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడల్లా? అన్నీ తెలుసుండి ప్రభువే దేవుడని మనం వచ్చేసాం. ఎన్ని మాటలు వెళ్ళామో లోవలోకి, ఎన్ని మాటలు వెళ్ళామో అన్నవరం, ఎన్ని మాటలు వెళ్ళామో కోట సత్తం గుడికి. ఈ తల ఎన్ని మాటలు ఇచ్చేసామో. వాళ్ళకి అవసరం లేదు, మనకు కావాలని ఇచ్చుకున్నాం. కానీ మనం ఏంటండి, అన్నీ కూడా తెలిసి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం? మనకు కూడా ఒకటి ఉంది. ఏంటది? మనకు కూడా ఒకటి ఉంది మొక్కుబడి. ఏమిటది? గౌరీపట్నం గుణగల్ల. నువ్వు ఎక్కడికి వెళ్ళి తల ఒక్కలొద్దు, నీ తల తెంచుకుని ప్రభు ముందు ప్రార్థన చేయి. నువ్వు ఎక్కడికి వెళ్ళి మొక్కుబడి తీర్చక్కర్లొద్దు, నువ్వు ప్రభు ముందు ప్రార్థన చేయి. కానీ ప్రభు ముందు నువ్వు తలదించవు. ప్రయాణానికి వెళ్ళేటప్పుడు మాత్రం తలంచి కూడా నువ్వు వెళ్తావు. కానీ ఒక ద్రాక్ష పండులాగా దొరికాడంటండి ఎవరైనా? అబ్రహాం గారు. అబ్రహాం గారు విశ్వాసంతో కూడుకున్న మనం, అబ్రహాం గారి గుండె లక్షణాలు ఒకటి కూడా మనదో లేదు. మరి మొదటి రోజు ఏరయ్యా జనం అంటే ఏరి లేరు. పిలిచిన వాళ్ళు అనేక మంది వచ్చేవాళ్ళు. అందుకే దేవుడు మంచి పేరేపంతో ఒక ఆయనతో పాట పాడించాడు. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమని వారికి ప్రకటింప కొందరు అంటే ఆయన ప్రేమను ప్రకటించేవారు కొందరే ఉన్నారండి. ఉన్నారు అందరూనే అండి. ఇలాగ మత్తయి, రాజుబాబు నగర్ అందరూ కూడా దేవుడిని నమ్ముకున్న వాళ్ళ? అంజుల చెప్పండి, అందరూ దేవుడిని నమ్ముకున్న వాళ్ళే. కానీ ఇంటికి ఒక్క విశ్వాసం వచ్చి కూర్చున్న ఇక్కడ దేవుడికి ఏం జరిగిద్ది? మహిమ ఘనత జరిగిద్ది. అది నీకు నాకు తెలిసి వీళ్ళకే తెలియలేదు. ఎవరు చెప్తున్నారో అని అక్కడ సందర్భం మనకొద్దు. ప్రభు మాటలు మనం ఎన్నాకి వెళ్తున్నామని నువ్వేం చేయాలి? వచ్చేయాలి అంతే. అక్కడికి వచ్చి చక్కటి మాటలు విని వెళ్ళాలి. మరో మాట చూసుకుని ముగించుకుందాం. ఓషియా గ్రంథం మరో మాట చూద్దాం. ఓషియా గ్రంథం 10వ అధ్యాయము, ఓషియా గ్రంథం 10వ అధ్యాయము 12-13 వచనాలు. అమ్మా, నీతి ఫలించినట్టు. అమ్మ మీరు చదవండి, అక్కడి నుంచి ఏం పడతలేదు నాకు. నీతి ఫలించినట్టు మీరు ఇత్తనాన్ని ఏమేమంటున్నాడు దేవుడు ఇక్కడ? నీతి, నా నీతిని ఫలించినట్టు మీరు ఇత్తనాలు వేయండి. ఇక్కడ ఇప్పుడు ప్రసాద్ ద్వారా ఏం పడుతుంది? ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఇదే సబ్జెక్ట్ మనకి. నీతి అనే ఇత్తనాన్ని విత్తితే ప్రేమ అనే పంటని కోస్తావు. ఇప్పుడు జనం ఎంతమంది వచ్చారన్నది ముఖ్యంగా దేవుడికి. నా మాటలు అక్కడ ప్రకటించబడ్డాయా లేదా? అంతే కదా. ప్రభు అంటాడు కదా, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు. వింటారో వినరు అనుకున్నావు అనుకో, 2 పాదాలు దగ్గర పెట్టి అక్కడ పాద దులిపేసి వచ్చే. ఎందుకో తెలుసా నీకు ఆ మాట? ఆ పరలోకానికి అదే నీకు సాక్ష్యం. ఆ విమర్శత నన్ను వస్తుంది కదా, అప్పుడు ఇదిగో వచ్చేంత తండ్రి నా పాదములు అక్కడ దులిపాను. తర్వాత నీతిని ఫలించినట్టు మీరు ఇత్తనము వేయండి. ప్రేమ అనే కోతకు వస్తారంటండి. ఓయ్, ఏమిత్తితేని? నీతి అంటే ఏంటి? దేవుడు ఏమన్నాడు? ఫస్ట్ నా నీతిని
నా రాజ్యమును ముందు ఎతకండి. అంటే నీతిని ఎవరైతే సువార్తగా ప్రకటించి విత్తుతారో ప్రేమ అనే పంటని కోస్తాం. ప్రేమ అనే పంటను కోస్తామండి. ఎక్కడో తెలుసా? పొలమూరు గ్రామంలో. పొలమూరు గ్రామంలో ఈ 40 రోజులు కూడా వెళ్ళాల. ఈ 40 రోజులతో పాటు ఇంకో 40 రోజులు కాదు, కానీ అదే 40 రోజుల్లో ఇంకో సంఘం మళ్ళీ మాకు అడ్డ ఉంది ఎల్లగా. అప్పుడే మమ్మల్ని అలా పంచుకున్నాడు దేవుడు ఒక ద్రాక్ష పండులాగా. మంగళవారం నువ్వు, శుక్రవారం నువ్వు, బుధవారం నువ్వు, ఉన్న 2 రోజులు మేము. నన్ను అడుగుతున్నాడు మా కుమారుడు, డాడీ మరి ఎల్ల గ్రామం ఎప్పుడు వెళ్తావు నువ్వు అంటే, లక్షవారం వెళ్తానని చెప్పు డేటి. అంటే 40 రోజుల్లో ప్రతి లక్షవారం ఎక్కడ ఉండాలి నేను? ఎల్ల గ్రామం వెళ్ళాలి. మరి నువ్వెప్పుడు వెళ్తావు? నేను తిరగేసితే నేను శుక్రవారం వెళ్తాను. నేను శుక్రవారం నేను వెళ్తాను కాబట్టి శుక్రవారం నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? పొలమూరు వెళ్ళాలి. ఒక తీర్మానం చేసుకుంటే దేవుడి పని ఎక్కువ దొరికిద్ది. మీలో ఏ తీర్మానాలు లేవు. నేను ఈ సభ 2 రోజులు ఖచ్చితంగా దేవుడి గురించి వెళ్తాను, ఆ దేవుడి దీవుని పొందుకుంటానంటే మరొక సభకు మళ్ళీ దేవుడు నిన్ను నడిపిస్తాడు. తీర్మానం చేసుకోండి ఈరోజు. ఈ 40 రోజులు మాకు ఒక ఆనందం తెలుసా మీకు? ఎప్పుడు ఎవరు పిలుస్తారని ఆనందంతో ఉంటాం, ఎందుకంటే దేవుడి మాటలో చెప్పాలని. అదే చెప్తున్నాడు ఇక్కడ. నీతనే ఇత్తనము మీరు ఇత్తితే ప్రేమనే పంట నువ్వు కోస్తావు. సహోదరులు ప్రేమ ఉండాలండి. సంఘం పట్ల ప్రేమ ఉండాలి. సంఘం ప్రేమ. మేము వెళ్తామండి పొలమూరు, వాక్యం ఇంకా చెప్పండి అనే ఉంటారు బిడ్డలు అందరూ కూడా, అక్కలు, చెల్లెళ్ళు, తల్లులు, పెద్దవారు కూడా మానకుండా అంత ప్రార్థన ఉంది. పలహారాలు గట్రా పంచి, కానీ వచ్చిన విశ్వాసులు ఇద్దరికి, సేవకులు ఇద్దరు కూడా భోజనం పెడితే కానీ ఎప్పుడు కూడా వాళ్ళ గృహాల నుంచి పంపరు. ఎప్పుడు 7 వారాల ప్రార్థనలు ఎక్కువ పెట్టుకోలేదు. ఈ సంవత్సరం ప్రతి ఇంటికాడ 7 వారాల ప్రార్థనలు ఏర్పాటు చేసుకున్నారు. ఏంటో తెలుసా? నీతనే ఇత్తనము ఎత్తాలని ఆశ కలిగింది, ప్రేమ అనే పంట కోతున్నాం. మరి ఈ రోజు నుంచి మనకే తీర్మానం రావాలి. నేను కూడా 7 వారాలే కాదు, అవకాశం ఉంటే 3 వారాలైనా ప్రార్థన పెట్టుకోవాలి. చదవండి ఇంకా. యెహోవాను ఎదుటకు ఇదే సమయమును కనుక అదిగో యెహోవా దొరుకున్నందుకు ఇదే సమయం. పట్టుకోండి. ఈరోజు ఈ 2 రోజులే ఇక్కడ మాట్లాడతాం మేము. మీరు 3వ రోజు వచ్చి వాక్యం చెప్పమన్నా, నేను సభంతా డబ్బు అంతా నేను ఖర్చు పెడతానన్నా ఎవరం ఉండం. అసలు 3 రోజులు పెట్టాలనుకున్నాం. దేవుని కుమార్ గారు మేము ఆలోచించుకున్నాం, డబ్బులు ఖర్చు పెట్టి పెడుతున్నారు కదా, 3 రోజులు సభలో పెట్టండి అంటే 3వ రోజు మళ్ళీ వేరే చోట్ల ఉన్నాయని 2 రోజులే పెడతాం జరిగింది. ఇదిగో యెహోవాను ఎదుగుతూ ఇదే సమయం, ఎతకండి ఇప్పుడు వెళ్ళి. ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము గురిపింతాడో. దీవెనలు వచ్చేస్తా మీకు. ఆ నీతి వర్షం దేవుడు మా మీద కురిపిస్తున్నాడా? అవన్నీ మేము పొందుకున్నాం అన్న వాళ్ళ చేతులు పైకి ఎత్తండి. ఒక్కరు ధైర్యంగా ఎత్తండి, ఒక్కరైనా పెట్టండి. నేను ఎత్తుతాను. జనవరి 2025 లాస్ట్ నెల మా దేవుని కుమార్ గారు నేను ఒక నిర్ణయం తీసుకున్నాం. నువ్వేది చేసినా దేవుడి పని ఎక్కువ చేయాలి, మనం ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలనుకున్నాం. అంతే. జనవరి 1 నుంచే దేవుడు అప్పుడే 5 మాటలు పొలమూరు గ్రామాన్ని సువార్త ప్రకటించమని తీసుకెళ్ళాడు. ఇలా ఎనవదాల, ఇలా ఎల్లా, ఇది ఎక్కడ. ఏ నిర్ణయం తీసుకుని ఉంటే ముందు నీ పని చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అదే మీరు యెహోవాని మీరు ఎతకండి, నీతి అనే వర్షం మీ మీద కురిపించినట్లు. ఇది వరకు ఎన్నలను దున్నని బీడు భూమి దున్నండి. ఎప్పుడైనా దున్నలేని బీడు భూమిని ఎలాగైతే దేవుడు తడుపుతాడో మీ హృదయాలు వాక్యం చేత
తడుపుతాడు. నమ్మకం ఉండాలి. ముందే ఉండాలండి, నమ్మకం ఉండాలి. నమ్మకం ఉందా అంటే నమ్మకం లేదు. నమ్మకం లోకం మీద ఉంది. నమ్మకం అంతా ఎక్కడ ఉంది? లోకం మీద ఉంది. వద్దండి. చాలా మాటలు చెప్పుకున్న సందర్భం చెప్పలేదు కానీ వద్దు. మనం ఎవరో మూఢభక్తిలోకి వెళ్ళొద్దు. ప్రభువులోనే ఉందాం. ఎంతకాలం ఉంటాం ఎవరికి కూడా తెలియదు. ఇలా కనపడిన వాళ్ళు అలా మాయమైపోతున్నారు. అందులో మనమెంత? కానీ అలాంటి దయ మన మీద ఉందంటే ఇది ఇలాంటి సభలు పెట్టి అనేకులకి దేవుడు వాక్యం వినిపిస్తున్నాం కాబట్టి నీతి అనే వర్షం మన మీద గురిపిస్తున్నాడు. అదే చెప్తున్నాడు, నువ్వు నీతి అనే విత్తనం విత్తితే ప్రేమ అనే పంట కోస్తావు. ప్రేమ అనే పంట కోస్తాం అంటే అర్థం ఏంటి? బ్రతుకుంటామని అర్థం, అంతే కదా. పంట కోస్తున్నావు అంటే అర్థం ఏంటి? పంట ఎప్పుడు కోస్తానే ఉంటావు. పంట కోయాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? ఊపిరి జీవంతో ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మనం ఎన్ని పాటించవచ్చా? చెప్పండి, ఎవరు మాట్లాడతలేదు? పాటించకూడదండి. మన ఏది అవసరం వచ్చినా ప్రభువు దగ్గరికే రావాలి. ప్రభువులోనే ఎతకాలంది కూడా. ఇంకో మాట చూసి ముగించుకుందాం. అదే మేక గ్రంథం 7వ అధ్యాయము 12 చదివితే బాగుంటుంది. ఆ దినమందు ఐగుప్తు మొదలుకొని 7:2 చదవండి. మొదటి నుంచి చదవండి. 7వ అధ్యాయము మొదటి నుంచి. యాసవకాల పండ్లను ఏరుకున్న తర్వాత, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకున్న తర్వాత ఎలా ఉండునో నా తిథి అలాగున్నదంట. ఆయన తిథి అలాగున్నదంట. అప్పుడు చెప్తున్నాడు, ద్రాక్ష పండ్లు గెల ఒక్కటూ లేకపోయిను, నా ప్రాణముకు ఇష్టమైన లేకపోయాను. అదిగోనండి, భక్తుడు ఒక్కడును దేశములో లేకపోయాను. తర్వాత జనులలో యథార్థమంతుడే అవ్వడు ఒక్కడు లేడంటండి. మనందరూ యథార్థమంతులం కదా? అప్పుడు ఏమంటే మనందరూ యథార్థమంతులం కదా? కాదని ఒప్పుకోవాలి మనం, అంతే కదండి. ఎవరు మాట చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. దేశములో భక్తుడు ఒక్కడును లేడు, యథార్థమంతుడు జనుల్లో ఒక్కరూ లేరు అని కింద చెప్తున్నారు చూడండి. అందరూ ప్రాణహాని చేయనక పుంజుకున్నారంటండి. అందరూ ఎలాగా ప్రాణహాని చేయనకే పుంజుకుని ఉన్నారు. ఆలోచన కుయ్యెత్తులు. ఇంకా ప్రతి మనుషుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వల నొగ్గుతున్నాడు. ఎలాగైనా వీళ్ళని ఏం చేయాలి? ఇబ్బంది పెట్టాలి. ఎలాగైనా వీళ్ళని నాశనం చేయాలి. తర్వాత రెండు చేతులతో ఏం చేస్తారంటండి? కీడు చేయనాకి పుంచుకుని పూనుకున్నారంటండి. అధిపతులు బహుమానం కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకుంటారంటండి. చాలండి. దేవుని మహాకృపను బట్టి రేపటి దినాన్ని ఏట్లపాలెం నుంచి తమ్ముడు రాజశేఖర్ని తీసుకొస్తున్నాడు. మరి కుమారుడు ఒకే అధ్యాయం మీద మెసేజ్ అంతా చెప్తాడు. మా గృహాన్ని తీసుకొచ్చాం. చాలా మంచి మాటలు, అంటే చదువుకున్న బిడ్డలు కాబట్టి కోడీకరించి అన్ని దీర్ఘాలు తీసుకుని ఆ అధ్యాయాలన్నీ రాసుకుని ఎలా చెప్పాలో నిర్ణయం ఉంటుంది కాబట్టి ఆ నిర్ణయం ప్రకారంగా పరిశుద్ధాత్మ పేరంతో జరిగింది తప్ప ఎవరో ఊహ వల్ల జరిగేది కాదు. మరి రేపటి దినాన్ని మీ దేవుని చిత్తమైతే మరి బిడ్డలు ప్రేమ ఇందు కూడా ఏర్పాటు చేశారు వచ్చిన వాళ్ళందరికీ. మరి రేపు ఇంకా తొందరగా రానాకే ప్రయత్నం చేయండి. ఎవరైతే పెందరాడే దేవుడి గురించి పాగులాడి కంగారు పనులన్నీ చేసి సిద్ధపడి ఇక్కడికి వస్తారో
వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడి నీతి అనే విత్తనం విత్తుతారు, ప్రేమ అనే పంట కోసి వెళ్తారు. తలలో వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. దేవా, ఇంతవరకు నాయన మా బ్రతుకులో నీతి అనే విత్తనం విత్తితే ప్రేమనే పంట కోస్తామని చెప్తున్నావు. మరి ఇప్పటి వరకు ప్రేమ అనే పంట కోయలేదేమో మేము.